ట్రంప్ సహా అమెరికా నాయకులను హతమారుస్తామంటూ అల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా విభాగం సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఆయన కార్యవర్గంలోని కీలక మంత్రులను, శ్వేత సౌధం సిబ్బందిని హతమారుస్తామంటూ ప్రకటించింది. దీనికి సంబంధించి అల్ ఖైదా పెనిన్సులా అధిపతి అతేఫ్ అల్ అవలాకి వీడియో విడుదల చేశారు. అల్ ఖైదా పెనిన్సులా విభాగానికి అధిపతిగా అవలాఖీ 2024 మార్చిలో బాధ్యతలు చేపట్టాడు. కాగా అతడి తలపై అమెరికా ఇప్పటికే $6 మిలియన్ రివార్డును ప్రకటించింది. గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధానికి ప్రతీకారం తీర్చుకోవాలని అల్ అవలాఖీ పిలుపునిచ్చాడు. అమెరికాలోని లక్ష్యాలపై దాడులు చేసేందుకు ఎలాంటి హద్దులు లేవని చెప్పాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్స్, టెక్ బిలియనియర్ ఎలన్ మస్క్ సహా వైట్ హౌస్ తో సన్నిహిత సంబంధాలున్న ప్రతి ఒక్క అధికారిని, నాయకుడిని, వారి కుటుంబాలను, బంధువులను లక్ష్యంగా చేసుకుంటామని అల్ అవలాఖీ హెచ్చరించాడు. గాజాలో పాలస్తీనా వాసులకు వీరు ఎటువంటి ఆధారం మిగల్చలేదని, అందుకే ఈ స్థాయిలో దాడులు చేస్తామని హెచ్చరించాడు. అల్ ఖైదాలో ఈ పెనిన్సులా విభాగమే అత్యంత చురుగ్గా పనిచేస్తోంది. గతంలో ఈ సంస్థ ప్రమాదకర దాడులు నిర్వహించింది. అమెరికా, ఐరోపా దేశాల్లోని లక్ష్యాలపై ఇది గురిపెట్టింది. 2009 అండర్వేర్ బాంబర్ కుట్ర, 2015లో చార్లే హెబ్డోపై దాడి ఈ సంస్థ పనే. దీంతో అమెరికా విదేశాంగ శాఖ దీనిని ఉగ్ర జాబితాలో చేర్చింది.